ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రేమ పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా చివరికి ఆ యువతి నిండు ప్రాణాలనే బలిగొన్నాడు దుర్మార్గుడు. పెళ్లి గురించి మాట్లాడుకుందామని నమ్మించి సొంత బావతో కలిసి సామూహిక అత్యాచారం చేసి చంపేశాడు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో ఈ దారుణ ఘటన జరిగింది. నల్గొండ జిల్లా పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగునాయక్కి 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఒక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే మండలంలోని ఒక తండాకు చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 17 ఏళ్ల వయసులో ఉన్న ఆమెను నాగు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని నాగును అప్పట్లోనే ఆమె నిలదీసింది. పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 1.5 ఏళ్ల క్రితం నాగుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడిన నాగు మేజర్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి అతడికి దగ్గరై మళ్లీ గర్భం దాల్చింది. 2 సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించాడు. తర్వాత నాగుకు ఆమె ఫోన్ చేసి మళ్లీ పెళ్లి విషయం ప్రస్తావించింది. అయితే ఆమె నెంబర్ని అతడు బ్లాక్ చేశాడు. దీంతో ఆ యువతి తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 14న పుట్టలగడ్డ తండాలోని ప్రియుడి ఇంటికి వెళ్ళింది. ఇక తన కొడుకుపై కేసు పెట్టిందన్న కోపంతో అప్పటికే రగిలిపోతున్న నాగు తల్లి బుజ్జి యువతిని హత్య చేసేందుకు పథకం పన్నింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని నమ్మించి తండా శివార్లోని ఒక పొలం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశానికి కుమారుడు నాగుతో అతనికి వరుసకు బావైన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కొత్త తండాకు చెందిన రమావత్ క్రాంతికుమార్తో కలిసి యువతిని తీసుకెళ్లింది. కొద్దిసేపటికి యువతిని నాగు క్రాంతికుమార్ కలిసి చెట్ల పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఇదంతా పూర్తయ్యేదాకా నాగు తల్లి బుజ్జి రోడ్డుపై కాపలాగా ఉంది. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగు, అతడి తల్లి బుజ్జి, మరో నిందితుడు క్రాంతికుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో 5గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజర్ నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత వాళ్ళ బావ నాగు వాళ్ళ బావ ఇతను ముగ్గురు క్రాంతికుమార్, ఈ ముగ్గురు కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి త్రోటనింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు.